సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఎదుగుతున్నదో ఆనాడు పార్లమెంట్లో అంటే అప్పటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పార్లమెంట్ సభ్యులందరినీ కూడా సమన్వయం చేసి యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలియజెప్పే విధంగా కృషి చేసినటువంటి వివేక్ గారు వాస్తవంగా గ్యాస్ బ్రాండ్ ఆఫ్ పెద్దలు వెంకటస్వామి గారి బ్రాండ్ వరకు ఉందని చెప్పండి. అంటే ఇది చెప్పడం తప్పనిసరి కాబట్టి నేను చెప్తున్నాను. డస్ నాట్ మీన్ దట్ నేను పెద్దలు వెంకటస్వామి గారి పేరు తీసుకుంటున్నాను చెప్పంటే నేను వీరిని తక్కువ చేశాను కాదు. వారి ఆశీర్వచనంతో ఏదైతుందో వారి వల్ల వారి ఆలోచన విధానానికి అనుగుణంగా అంటే పెద్దలు వెంకటస్వామి గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధననే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారని చెప్పంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధననే వారి జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారని చెప్పంటారు. వారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు చెన్నారెడ్డి గారితో కలిసి ఉద్యమం చేయడమే కానివ్వండి, తదుపరి కాలంలో ఏదైతుందో ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఏదైతుందో ఒక నిర్ణయం తీసుకునే విధంగా వారు ఉద్యమించినటువంటి ఒక నాయకులు వెంకటస్వామి గారు ఈ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇవాళ వివేక్ గారు ఏదైతుందో వారు ముందుకు పోవటము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన వాళ్ళు కృతకృత్యులు కావటము, రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో మరి అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి వాస్తవంగా ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందనే ఒక భావనతోని 2014 కానీ 18 కానీ 2 పర్యాయాలు కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు కల్పించింది. కానీ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడం లోపల ఏదైతుందో నిర్లక్ష్యం చేయడంతో పూర్తిగా అసలు బేసిక్గా ఉద్యమ ఏ లక్ష్యాలతో ఉద్యమించడం జరిగిందో ఇవాళ నిధులు కానీ నీళ్లు కానీ నియామకాలు కానీ ఇవాళ నిధులకు సంబంధించి ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఉబులకు నెట్టబడే విధంగా ఏదైతుందో తన స్వార్థ ప్రయోజనాల కొరకు కేవలం తన స్వార్థ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాల కొరకు అని చెప్పండి. పెద్దలు వెంకటస్వామి గారు ఏదైతుందో మనకు లభించాల్సినటువంటి గోదావరి నది జలాలను వినియోగింప చేయబడే విధంగా ప్రాణహిత నది జలాలను తుమ్మడి హట్టి నుండి ఏదైతుందో తరలింపు చేస్తే ఎల్లంపల్లి వరకు కేవలం ఒకే ఒక్క లిఫ్ట్తోని మనం నీటి లభ్యత పొందగలిగే అవకాశం ఉంది. ఒకే ఒక్క లిఫ్ట్తో అని చెప్పండి. దాన్ని ఏదైతుందో రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేసీఆర్ గారు తన స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు మనం ఏ 140-50 మీటర్ల ఎగువన లభించే నీటిని ఏదైతుందో 100 మీటర్ల దిగువకు తెచ్చి ఏదైనా కానీ ఏదైతుందో మన పైన లభ్యత నీరు ఉన్నప్పుడు పైకి మనం పొందే ప్రయత్నం చేయాలి. కానీ ఏదైతుందో ఆ విధంగా ప్రయత్నం చేయకుండా పైన నీరు సూరు మీద నీరు సూరు కింద వడగొట్టి ఏదైతుందో మళ్ళీ 100 మీటర్లకి వెళ్ళి పైకి ఎత్తిపోతే విధంగా అంటే ఒక్క లిఫ్ట్తో మనకు వచ్చే సమకూరేటువంటిగా నీరు ఎల్లంపల్లి వరకు 3 లిఫ్ట్లతో ఏదైతుందో దాన్ని నిర్మాణం చేపట్టబడే విధంగా కేవలం 38,000 కోట్లతో నిర్మాణం చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఒక ప్రాజెక్టే 120,000 కోట్ల నిర్మాణ అంచనా వ్యయం పెరుగుదల ఏ విధంగా చెప్పండి. 3 times 40,000 కోట్లతో నిర్మాణం చేయగలిగే అవకాశం ఉన్న ప్రాజెక్టే 120,000 కోట్లకు అంచనా వ్యయం పెంపొందించడం అంటే కేవలం అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతుందో ఆయన స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు అని చెప్పండి. అక్కడ ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరట ఏదైతుందో వెంకటస్వామి గారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరట నిర్మాణం చేతల్లబెట్టి ఒక ప్రాజెక్టును వీళ్ళు ఎవరే కానీ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కాగలడం జరిగిందని చెప్పంటే
బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే వారి దూరదృష్టితోని రాజ్యాంగంలో ఆర్టికల్ 3, 4 అనుగుణంగా రాష్ట్రాలకు సంబంధం లేకుండా రాష్ట్ర విభజనే కానీ నూతన రాష్ట్రాల ఏర్పాటే కానీ సరిహద్దుల మార్పుడే కానీ కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా దాన్ని చేర్చబడడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కావడం జరిగిందని చెప్పండి. అటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట నిర్మాణం తలపెట్టిన ప్రాజెక్టును ఇవాళ ఆయన స్వార్థ ప్రయోజనంతో నిధిస్తుందో దాన్ని మార్పిడి చేయటం, రాష్ట్రాన్ని అప్పులు ఊబులోకి నెట్టడం, ఇదంతా మన కళ్ళమున్న చరిత్ర అని చెప్పండి. ఇవాళ నిధులు నీళ్లతో నిధులు నియామకాలు మనం గమనించడం చెప్పంటున్నాం. వాస్తవంగా రాష్ట్ర నిరుద్యోగ యువత ఏదైతుందో రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే అదనపు ఉద్యోగాలు కల్పించబడతామని చెప్పి భావించింది. ఇప్పుడు అదనపు ఉద్యోగాల కల్పన దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేక యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహ లోనవుతున్నట్టు పరిస్థితులలో ఇవాళ ఏదైతుందో మిత్రుడు వివేక్ గారు ఉద్యమ ఆకాంక్షల నెరవేర్చబడటమే ఒక లక్ష్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితితోని అవి సాధ్యమవుతుందని చెప్పి ముందస్తుగా భావించి దాంతో సాధ్యం కాదు అని చెప్పి తేలిపోయింది. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నది, కనీసం ఆ భారతీయ జనతా పార్టీతో కొంతమేర న్యాయం దొరుకుతుందని చెప్పి భావిస్తే ఆ భారతీయ జనతా పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఒక రక్షణ గొడుగులాగా తయారైపోయింది. ఇది కేసీఆర్ అవినీతి అక్రమాలకు ఏదైతుందో ఒక రక్షణ గొడుగులాగా తయారు కావడంతో తెలంగాణ రాష్ట్రం పరిరక్షించబడటమే కాక ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చబడగలగాలంటే కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందన్నటువంటి ఒక భావనతో వారి వాళ్ళ కాంగ్రెస్లో చేరడము. చెన్నూరు నియోజకవర్గం మనకు అందరికి తెలిసిందని చెప్పంటున్నా, ఎవరం కూడా అది మామూలు విజయం కాదు. వీళ్ళ పబ్లిక్ సెక్టరే కానీ మీకు ఏ రంగమని కానివ్వండి చెప్పంటున్నా, వీళ్ళ దేశం ఏదైతుందో ఏ స్థాయికి దిగజారిపోయిందని చెప్పంటున్నా నేను. వీళ్ళ వాస్తవంగా ఏదైతుందో వీళ్ళ ఈ దేశ ఐక్యత నిలబెట్టడానికి త్యాగాలు చేసినటువంటి యొక్క చరిత్ర కేవలం కాంగ్రెస్ కుటుంబాన్ని మాత్రమే ఉందని చెప్పండి. ఈ దేశ సమగ్రత కొరకు ఏదైతుందో సరే, దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించారు దేశ స్వాతంత్రం కొరకు. కానీ ఆ సాధించబడ్డటువంటి యొక్క సమగ్రతకు, దేశ స్వాతంత్రానికి తదుపరి ఏదైతుందో నిలబెట్టే విధంగా ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు మాత్రమే దక్కుతుందని చెప్పండి. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయబడే విధంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతుందో చేయబడే కుట్రను నిలింప చేయడానికి తాను బలైపోతా అని చెప్పని ఊహించి కూడా లెట్ వాట్ మేకప్ ఒక ప్రధానిగా నా బాధ్యత ఈ దేశ సమగ్రత నిలబెట్టు నా బాధ్యత. నా జీవితం ప్రధానం కాదు, నా లక్ష్యం దేశ సమగ్రత ప్రధానికి ఉన్నా కాబట్టి అని చెప్పని ఆమె ప్రాణ ముప్పు వాటిల్లో పోతుందని చెప్పి ఊహించి కూడా ఈ దేశ సమగ్రత కాపాడగలిగిన నాయకురాలు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఆదర్శం అని చెప్పండి. కేవలం భారతదేశానికి పరిమితం కావడం యావత్ ప్రపంచ శాంతిని కాంక్షించిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు అని చెప్పంటున్నారు. యావత్ ప్రపంచ శాంతిని కాంక్షించినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు అని చెప్పంటున్నారు. వీళ్ళ ఎన్నికల సమయం కాబట్టి ఏదైతుందో మన శత్రు దేశం పాకిస్తానే. అందరూ కూడా ఏమనుకుంటాడో పాకిస్తాన్ గురించి మాట్లాడగానే ఆ ఎవ్రీ ఇండియన్ కొంత జోష్ వస్తుంది. ఎందుకు? పాకిస్తాన్ శత్రు దేశం కాబట్టి ఏదైతుందో వీళ్ళు పాకిస్తాన్పై మనం విమర్శల వర్షం కురిపిస్తే మన లోపల ఒక జాతీయ భావన ఉప్పొంగుద్ది, అని చెప్పి అంటున్నా. కానీ గమనించాల్సింది ఆ పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవరు అని చెప్పి అంటున్నాను. ఆ పాకిస్తాన్ మెడల్ వంచిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు అని చెప్పి అంటున్నాను. ఏనాడైనా మన దాయాది దేశం ఏదైతుందో దాన్ని బలహీనపరచాలి. మన దాయాది దేశం మన వైపు కన్నెత్తి చూడకుంటే ఏదైతుందో దాన్ని బలహీనపరిచే విధంగా ఇలా పాకిస్తాన్ ముక్కలు చేసి బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని అని చెప్పండి. అటువంటి జాతీయ భావాలు కలిగి ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి కాదు అని చెప్పంటున్నా నేను. ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది దయచేసి గమనించాలని చెప్పంటున్నా. ఒక ఉద్యమ పార్టీగా ఆరంభింపబడ్డ టీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఉద్యమ చరిత్రని
పేర్కొంటేనే ఇవాళ 10 సంవత్సరాల కాలంలో కనుమరుగైపోతుందని చెప్పి అంటున్నాను. 10 సంవత్సరాల కాలంలో కనుమరుగైపోతుందని చెప్పి అంటున్నా. ఆశ్చర్యం ఎందుకు? కేవలం కేసీఆర్ యొక్క స్వార్థపూర్త రాజకీయాలని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ త్యాగాల చరిత్రతో నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. త్యాగాల చరిత్రతో నిలబడ్డటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. మేము కేవలం ఆ త్యాగాలను చూసి ఓటు ఇవ్వమని చెప్పి అడగబోవటం లేదు అని చెప్పి అంటున్నాం. మా పనితనం కూడా చూడండి అని చెప్పి, మా పనితనం కూడా చూడండి అని చెప్పి అంటున్నాం. మా పనితనం కూడా చూడండి అని చెప్పి అంటున్నాను. రైతాంగానికి సంబంధించిన సమస్యల పట్లే కానివ్వండి, గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, ఆడబిడ్డల సంక్షేమం కానివ్వండి, వీళ్ళ అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం క్రైస్తవ సోదరులు కానివ్వండి కాక ఒక లౌకిక వాదాన్ని కట్టుబడినటువంటి ఒక రాజకీయ పార్టీకి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ యావత్ భారత ప్రజల విశ్వాసాన్ని పొందబోయే విధంగా ఏదైతుందో ఇవాళ మా కార్యక్రమం పొందుతుందని చెప్పండి. రేపు రాబోయేటువంటి ఎన్నికలు ఒక ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పండి. ఇలా భారత ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పండి. ఈ భారత ప్రజాస్వామ్యం ఏదైతుందో మనుగడ కొనసాగబడాలని చెప్పండి. మీరు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారం రావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. భారత ప్రజాస్వామ్య మనుగడకి ఇది ప్రశ్నార్థకం అంటూ నేను మనం గమనిస్తున్న మన పత్రికలో చెప్పండి. ఒక ఎంపీ మాట్లాడతాడు, మాకు 400 సీట్లు వస్తే ఏదైతుందో మేము భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పట్టే. ఒక పార్లమెంట్ సభ్యుడు ఏదైతుందో నేను భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా అని చెప్పంటే మరి ఆ రాజకీయ పార్టీ అధినేత ఏదైతుందో దాన్ని ఖండిస్తే నువ్వు ఎందుకు ఖండిస్తలేవని చెప్పంటు నేను ఇలా వాస్తవం చెప్పంటున్నా. ఈ ఎన్నిక ఎందుకు ప్రజాస్వామ్యం మనుగడ అరే ఇవి మనం ఇది దీనికి ప్రశ్నార్థం కాబోతుందని చెప్పంటే తప్పిపోయి గట్టగా మళ్ళీ బీజేపీ అధికారానికి వస్తే ఇవాళ ఏదైతే దళితులు, బలహీన వర్గాలకు అండగా నిలిచేటువంటి తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. ఇది పకడ్బందీగా అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపరుస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచనతోని అందరినీ కలుపుకొని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరందరూ చూసినారు ఇప్పుడే జీవన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ 36,000 కోట్ల ప్రాజెక్ట్ని 1,25,000 కోట్ల ప్రాజెక్ట్ చేసిన కేసీఆర్ మనం చూస్తున్నాం. కాళేశ్వరంలో ఎట్లా అక్కడ డిజైన్ డిఫెక్ట్స్, ఎందుకంటే చాలాసార్లు కేసీఆర్ గారు చెప్పినారు ఈ రాత్రింబగలు నేనే ఇరిగేషన్ పుస్తకాలు చదివి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసినానని చెప్పి కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ ఏమైంది? కేవలం కమిషన్లు దోచుకోనికే ఈ ప్రాజెక్ట్ని కాళేశ్వరంలో మార్చి ఈ ప్రాజెక్ట్ని 1,25,000 కోట్ల రూపాయలు చేస్తారు. మొన్న ఎలక్ట్రల్ బాండ్స్లో కూడా చూసినాం మనం. ఈ ఎలక్ట్రల్ బాండ్స్లో ఎవరైతే కాంట్రాక్టర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేస్తారో వాళ్ళే ఎక్కువ నిధులు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా టీఆర్ఎస్ పార్టీకి డొనేట్ చేయడం జరిగింది. అంటే మన తెలంగాణ ప్రజల పైసలు కాంట్రాక్టర్ ద్వారా మళ్ళీ కల్వకుంట్ల కుటుంబానికి ఈ నిధులు రావడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాము, మనీ లాండరింగ్ కేసులో మనీ లాండరింగ్ ఏదైతే పిఎంఎల్ఏ కేసు ఉందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళ మీద కేసులు పెట్టి ఈ పైసలు ఎవరైతే బీద ప్రజల పైసలు, తెలంగాణ ప్రజల పైసలు ఏదైతే దుర్వినియోగం చేస్తారో ఈ ప్రాజెక్ట్ కట్టడం వలన కమిషన్లు దోచుకొని మళ్ళా పార్టీకే మళ్ళా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఏదైతే ఇచ్చినారో దాంట్లో కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక మీరు చూస్తున్నారు ఈ 10 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ అహంకారంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినారో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది ఒక పెద్ద అఫెన్స్ అన్నమాట, క్రిమినల్ అఫెన్స్. యాక్చువల్లీ పార్లమెంట్లో ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు చట్టం తీసుకొచ్చినారు. ఏ పరిస్థితులలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు, కేవలం చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ వారు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో ఎక్కడైతే దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వాళ్ళ ఫోన్లే కేవలం ట్యాప్ చేయాలి, లేకుంటే సామాన్యుని టెలిఫోన్స్ ఇక్కడ కూడా ట్యాప్ చేయొద్దని చెప్పి చట్టం పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. తర్వాత ఈ
కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేస్తున్నారో అది చట్టం ప్రకారంగా చట్టం విరుద్ధంగా వారు ఇంపోర్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాం వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సరైన చర్యలు తీసుకోవాలి. ఎట్లా ఈ ఎక్విప్మెంట్ ఇల్లీగల్ గా ఈ దేశానికి ఎట్లా వచ్చింది, ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఎందుకు వాడుకోవడం జరిగి రాష్ట్ర ప్రభుత్వం 6 రోజులలో అని చెప్పి కేసు కేంద్ర ప్రభుత్వము ఈ ఫోన్ ట్యాపింగ్ కింద కేసీఆర్ పైన కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వచ్చే ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక రెఫరెండము. అన్ని చోట్ల కూడా అన్ని వాగ్దానాలు ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అది అమలు చేస్తుంది. ప్రజలందరూ కూడా నిజంగానే ప్రజాపాలన ఏదైతే ఎదురు చూస్తున్నారో ప్రజలు ఎక్కడ పోయినా కానీ ప్రజలు ఇదే చెప్తున్నారు. సార్ మాకు ఇంతకుముందు స్వేచ్ఛ లేకుండింది, కేవలం పోలీస్ కేసులు పెట్టడము, మా పైన జైలుకి పంపించడము ఇవన్నీ జరిగేటి. మేము కూడా మా సమస్యలు ఏదైతే ఉన్నాయో మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మేము అడగడానికి కూడా భయం ఉండేది. కానీ మాకు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. ఏది ఉన్నా కానీ మేము మా ఎమ్మెల్యేను మా మంత్రులను కలిసి మా సమస్యలు ఏమున్నాయో చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. సెక్రటేరియట్ కూడా మీరు చూస్తున్నారు, అప్పుడు ఎమ్మెల్యేలు కూడా సెక్రటేరియట్ పోయే పరిస్థితి లేకుండే. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా వారి సమస్యలు సెక్రటేరియట్కి పోయి ముఖ్యమంత్రి గారితో మంత్రులతో ఆఫీసర్లతో వారితో చర్చించుకొని వాళ్ళ సమస్య కూడా వారు పరిష్కరించడం జరుగుతుంది. అలాంటి ప్రజాపాలనను ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు. ఈ వచ్చే ఎలక్షన్లలో వాళ్ళు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 14 నుంచి 15 సీట్లు ఓటేసి గెలిపిస్తారని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాము. ప్రత్యేకంగా నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎందుకంటే జీవన్ రెడ్డి గారు చాలాసార్లు మా నాన్నగారి ఎలక్షన్లో ధర్మపురిలో అప్పుడు క్యాంపెయిన్ చేయడం జరిగింది. నా ఎలక్షన్లో కూడా ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారే అక్కడికి వచ్చి బతుకపల్లిలో చాలా చక్కగా క్యాంపెయిన్ చేసి ఎందుకు ఓటు వేయాలి అప్పుడు నా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పేలాగా అందరం కూడా కలిసి తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల బ్రతుకులు మారుతాయి అనుకున్నాం. కానీ ఇట్లా కల్వకుంట్ల కుటుంబం కేవలం కల్వకుంట్ల కుటుంబం వారి బ్రతుకులు మారుతాయని చెప్పి ప్రజలు కూడా ఆలోచించి ఈసారి వాళ్ళందరికీ ఇంటికి పంపించడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్లో కూడా మనం చూస్తున్నాము, ఇన్ని వేల కోట్ల రూపాయల కమిషన్లు ఏదైతే చట్టం అక్కడ మార్చి కవిత వారి సంస్థలకు లాభాలు పొందిందో ఈ మనము స్పష్టంగా కనబడుతుంది. అంటే కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ రోజులలో వాడుకొని సొంత లాభాల కోసము కల్వకుంట్ల కుటుంబం పరిపాలన చేసిన సంగతి ప్రజలందరికీ కూడా ఈరోజు కూడా గుర్తిస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ నుంచి ఈ ఎలక్షన్ వరకు ఆల్రెడీ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ 8 నుంచి 10% వరకు ఆల్రెడీ తక్కువ కావడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీట్ కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఏదైతే అహంకారంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిపించిందో ప్రజలు వారికి సరైన గుణపాఠం నేర్పిస్తారు. చెప్పి ఒకసారి గుర్తు చేసుకునే సమయం వచ్చింది. తెలంగాణ అనే రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. శ్రీమతి సోనియా గాంధీ గారు అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా మా నాన్న వివేక్ వెంకటస్వామి గారు మరి ఇతర ఎంపీస్ అందరూ పోరాడి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ శ్రీమతి సోనియా గాంధీ గారికి వెళ్ళి ప్రెషర్ చేసి తెలంగాణ వస్తే బాగుంటుందని చెప్పి, తెలంగాణ వస్తే మన జీవితాలు మన బతుకులు మారిపోతాయని చెప్పి నమ్మిన వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ మనం సాధించుకున్నామని చెప్పి నేను మరొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. కానీ ఈ గత 10 సంవత్సరాలు మనం చూస్తే ఈ నియంతృత్వ పాలనలో ఈ అక్రమ దందాలు ఎక్కడ చూసినా, ఏ అసెంబ్లీ చూసుకున్నా ఈ టీఆర్ఎస్ పార్టీ హయాంలో అక్రమ దందాలు, ల్యాండ్ కబ్జాలు, భూ కబ్జాలు, ఇసుక దందాలు ఎక్కడ చూసినా సొంత లాభాల కోసమే పనిచేస్తున్నారు. కానీ మీరు గ్రామాల్లో వెళ్తే ఇంటీరియర్స్ పోతే తాగడానికి ఆఫ్టర్ ఆల్ ఒక వాటర్ బోర్వెల్ కూడా పెట్టని పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది.
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, మన జీవితాలు మారుతాయని చెప్పి 1500 మంది స్టూడెంట్స్ ప్రాణ బలిదానాలు చేసుకొని తెలంగాణ వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా కూడా పోరాడి ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఇవాళ యువతను చూస్తే ఎక్కడ చూసినా నిరుద్యోగము, ఎంబీఏలు, బీకామ్లు, డిగ్రీలు చదువుకొని యువత ఈరోజు ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉన్నది. ఈ దురదృష్టము మనకు ఈ టీఆర్ఎస్ నియంతృత్వ పాలన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇట్లా బతుకుతామని చెప్పి ఎన్నడూ అనుకోలేదు. అయితే ఈ అసెంబ్లీలో ప్రజలు వాళ్ళ తీర్పిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి వస్తుందని చెప్పి నమ్మారు. మీరు చూస్తున్నారు, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి అమలు చేయడం జరిగింది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పదలుచుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ స్కీమ్ ఇచ్చినా, ఏ పని చేసినా ఇప్పుడు అప్పుల పాలైన ఈ రాష్ట్రాన్ని తిరిగి సస్యశ్యామలం ఎట్ట చేయాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నారు. ఈ బస్సు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చినప్పటికీ టీఎస్ఆర్టీసీ ప్రాఫిటబుల్గా ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మొన్ననే సజ్జనార్ గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా స్పష్టంగా చెప్పినారు, ఇట్లాంటి స్కీమ్స్ చేసినప్పటికీ కూడా దానికి రాష్ట్రానికి నష్టం కావట్లేదు, ప్రాఫిటబుల్గానే ఉంది, అయితే మంచి జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే నా గురించి కొంచెం చెప్పుకోవడం అవసరం, ఎందుకంటే చాలామందికి తెలియకపోవచ్చు. 2004-2014లో నేను చాలా వరకు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగినాను. యువతకు తెలియకపోవచ్చు కానీ తాతలకు, అవ్వలకు అందరికీ నేను గుర్తుంటాను. నేను విశాఖ ఇండస్ట్రీస్లో గత 15 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. విశాఖ చారిటబుల్ ట్రస్ట్లో ఒక మెంబర్గా ఉన్నాను. వివేక్ గారు పదవిలో ఉన్నా లేకున్నా అనేక వాటర్ బోర్వెల్స్, స్కూల్ బెంచెస్, ఇతర స్కీమ్స్ బోర్వెల్స్ వేయడం జరిగింది. దాంతోపాటు హమ్ కిసీసే కమ్నే అని చెప్పి మా కాకగారు ఎప్పుడు చెప్తుండే, నేను అది ఖచ్చితంగా నమ్ముతాను. ఎవరైనా ఏదైనా సాధించవచ్చు, కానీ దాని వెనుక ఒక కృషి ఉంటుంది, ఒక కష్టపడాలని చెప్పి ఎప్పుడు చెప్పేవారు ఇంట్లో కూడా. నా వంత నేను ఒక పైకప్పు, సోలార్ పైకప్పు తయారు చేయడం జరిగింది. దానికి పేటెంట్ రైట్స్ అమెరికాలో ఇలాన్ మస్క్ అగేన్స్ట్ కూడా ఫస్ట్ ఇండియన్ ఇన్ ద వరల్డ్ టు గెట్ పేటెంట్ రైట్స్ అగేన్స్ట్ ఇలాన్ మస్క్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు అవకాశం ఉన్నా లేకున్నా ప్రతి మనిషికి మన తెలివితేటలు ఉపయోగించుకొని కష్టపడి కృషి చేస్తే ఎవరైనా ఏదైనా సాధించుకోవచ్చు. ఈ ఉదాహరణకు చెప్తున్నాను. అదేవిధంగా తర్వాత నేను నా సొంతంగా ఒక బైక్ కంపెనీ పెట్టుకున్నాను. దాంట్లో 500 మందికి నేను ఉద్యోగము కూడా దాని ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం అందరము కలిసి కృషి చేస్తే తెలంగాణ రాష్ట్రం ఒక మంచి దారిలో, ఒక మంచి బాటిలో పెట్టి మన యువతకు, మేము లాస్ట్ టైం చెన్నూరు ఎలక్షన్స్లో కూడా చెప్పడం జరిగింది, 45,000 ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొస్తాము పెద్దపల్లి ప్రాంతంలో అని చెప్పి చెప్పడం జరిగింది. సింగరేణి గోల్డ్ మైన్స్ అప్పుడు కాకగారు ఉన్నప్పుడు, కాకగారి హయాంలో 1,00,000 పైన ఉద్యోగాలు అప్పుడు సింగరేణి కాలనీస్కి, ఆ ప్రాంతానికి తేయడం జరిగింది. ఇదంతా మళ్ళొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. నా విజ్ఞప్తి, పెద్దలందరూ ఇంట్లో ఒకసారి యువతకు కూడా ఈ విశేషాలు అన్నీ ఒకసారి గుర్తు చేసి, మంచి ప్రభుత్వం వస్తే మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితం మంచి బాటలో ఉంటాయి, మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మళ్ళొకసారి కాంగ్రెస్ హయాం తీసుకొస్తే ఈ వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు మరి ఇతర 14-17 సీట్లకు కూడా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటే మన రాష్ట్రానికి, దేశానికి అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.